శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ మహాక్షేత్రం. ద్వాపర యుగంలో సూర్యనారాయణ స్వామి విగ్రహం బయటపడటానికి అసలు కారణం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ద్వాపర యుగం చావు బతుకులో నీటి కోసం ఎదురు చూస్తున్న ప్రజల రోదనతో బలరాముడు తన నాగలితో నేలను చీల్చగానే భూమిలో దాగి ఉన్న జలశక్తి నేలపైకి వచ్చింది. అదే నేటి మన నాగావళి నది. ఆ పవిత్ర ప్రవాహం పక్కనే ఈ నేలను రక్షించేందుకు శివుడు ఇక్కడే నిలవాలని బలరాముడు ప్రార్థించాడు. దేవతలంతా చేరి ఉమారుద్ర కోటిలింగేశ్వరుని ప్రతిష్ఠించారు. ఈ మహా కార్యానికి సాయంత్రం ఏకాంత సమయానికి చేరుకున్న ఇంద్రుడు శివపార్వతుల దర్శనం కోరగా నంది అతన్ని అడ్డుకున్నాడు. అవమానంతో మండిపోయిన ఇంద్రుడు దూసుకెళ్లగా నంది ఒక్క కొమ్ముతో అతన్ని ఆకాశంలోకి విసిరేశాడు. ఇంద్రుడు రక్తమోడుతూ నేలపై కూలిపోయాడు. అప్పుడు ఒక అగ్నిజ్యోతి అతని ముందుకు ప్రత్యక్షమైంది. అది సూర్యుడు. కలియుగంలో భూమిని రక్షించేందుకు నేను ఇక్కడే కొలువవుతాను అని సూర్యుడు చెప్పాడు. నువ్వు పడిన నేలను వజ్రంతో చీల్చు, నా నిజరూపం బయటపడుతుంది అని సూర్యుడు చెప్పారు. ఇంద్రుడు వజ్రాయుధంతో నేలను కొట్టగానే భూమి హృదయం పగిలిపోయింది. అందులోంచి వెలిగింది దివ్యమైన అరుణశిలతో స్వయంభూ సూర్యనారాయణ స్వామి. ఆ విగ్రహం వెలసిన క్షణంలోనే ఇంద్రుడి శరీరంలోని ప్రతి గాయం, ప్రతి నొప్పి ఒక్క క్షణంలో మాయమైపోయింది. అప్పటి నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు కూడా తమ రోగాలు, బాధలు ఇక్కడే వదిలేస్తారని ఈ క్షేత్ర శక్తి నమ్మకంగా మారింది. ఇంకా అద్భుతం ఏమిటంటే ఏడాదికి 2 సార్లు మాత్రమే, మార్చి మరియు అక్టోబర్లో పొద్దున్న తొలి సూర్య కిరణం గర్భగుడి చీకటిని ఛేదించి స్వామి పాదాలపై పడుతుంది. అక్కడి నుంచి శిరస్సు వరకు తనను తానే స్పృశించి మరలా తన శక్తిని తేజోవంతం చేసుకుంటుంది. ఇది నిర్మాణం కాదు, సూర్యుడు తనే తన రూపాన్ని తాకే క్షణం. కృష్ణావతారం ముగిసిన తర్వాత కల్కి ఉదయించే వరకు ఈ భూమిని రక్షించేందుకు వెలసిన ఏకైక మహాక్షేత్రం శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రం. ఇలాంటి చరిత్ర మీ గుడికి ఉందా? కామెంట్ చేయండి. మన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేద్దాం. మన ఛానల్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దు.